బ్లాక్ మెయిల్ మేము చేస్తున్నాం, మీరు చేస్తున్నారు, కాపాడుతూనే ఉంది. ఏంటి వీడియో తీస్తున్నావు? ఇందాక నువ్వు ఫోన్ ఎందుకు తీసావు? వీడియోలు తీస్తున్నావు వచ్చి. ఇందాక నువ్వు మరి ఇప్పుడు దాకా నువ్వు వీడియో ఎందుకు తీసావు? ఏం చేసినా మాకు కెమెరాలో పడద్ది. నేను అదే చెప్పిన కదా, అదే కెమెరాని మేము చూస్తాము. అర్థమవుతుందా కదా? కదా వీడియో నువ్వే ప్రూఫ్ కోసం తీస్తున్నావో మేము అదే ప్రూఫ్ కోసం తీస్తున్నాం. మేమేం తప్పు చేసామని వెళ్ళిపోమన్నారు మమ్మల్ని? ఏం తప్పు చేసామని తిరిగి అంత చెప్తా వీడియో. నువ్వు తిరిగి మమ్మల్ని అడిగావు కదా మరి వీడియో ఎందుకు తీస్తున్నావని. అక్కడ సీసీ క్యామ్ ఉందన్నావు, మరి నువ్వెందుకు తీస్తున్నావు? మీకు అఫీషియల్ గా ఒక కెమెరా ఉంది, దానికి వీడియో దొరుకుతుంది. మాకు లేదు కాబట్టి మేము తీసుకుంటున్నాం కదా. మీరు తీస్తున్నారని మా అక్క తీస్తుంది. అట్ట కదమ్మా, 11:30కి వచ్చాం. పిల్లకే పుట్టినరోజు పర్మిషన్ అడిగినాం. అంటే రండి బాబు, నలుగురు ఉన్నాయి, నలుగురు రండి అని చెప్పేసి అన్నారంట. సరే మేము ముగ్గురం వచ్చాం. ఆవిడ తల్లి, నేను పెద్దమ్మనే, వాళ్ళ అమ్మాయి పెద్ద అమ్మాయి వచ్చాము. అడిగితే 11:30కి వచ్చాము. 11:30కే మేము అమ్మ 1 గంట దాకా లేదు, ఏమీ ఎలా లేదు అని చెప్పేసి అన్నారు. మేడం గారు చెప్పారండి, ఫోన్ చేసామని అంటే సర్లే అన్నారు. ఇను నా మాట కూడా రికార్డ్ చేయమ్మా. మంచి మాటలు రికార్డ్ చేయరు. అయితే సరే కూర్చున్నాం. 1 గంట 10 నిమిషాల వరకు కూర్చున్నాం బయట. నువ్వు తప్పుకో, నువ్వు ఎందుకు అడ్డు అవుతున్నావు? 10 నిమిషాల దాకా అక్కడే కూర్చున్నాం. మంచినీళ్ళు లేవు, ఏమీ లేవు. నేను ఇట్లా నువ్వు అడ్డు అవుతున్నావు. మేము వీడియో తీసుకుంటుంటే తప్పుకో. మంచినీళ్ళు లేవు, ఏమీ లేవు అమ్మా. పొద్దున్నే ఫస్ట్ బస్కి వచ్చాం మేము. మొహం కడుక్కొని వచ్చాం మేము ఇక్కడికి. సరే ఆమె ఇక్కడే ఉంది. ఆమె ఫోన్ చేసింది. ఇంకో హామ్ ఉంది, డ్యూటీ లీవ్ కాదు, ఇంకో హామ్ ఉంది. ఆమె ఫోన్ చేస్తే ఆమె అన్నారంటే అమ్మ అప్పుడు కాదు 1 గంట పంపించండి అంటే సరే 1 గంట 10 నిమిషాలకి మేము సంతకాలు పెట్టి లోనికి వెళ్ళాం. అది కనపడే చెట్టు కాడికి వెళ్ళాం. వెళ్తే మరి మేడం గారు మమ్మల్ని ఎప్పుడు చూసారో తెలియదు కానీ గబగబా ఫోన్ చేసి ఫోన్ చేసి నువ్వు అంతమందిని ఎందుకు పంపించు లోనకే బయటకు పంపి. ఎంతమంది వచ్చా? తల్లి, పెద్దమ్మ, కూతురు, ముగ్గురమే కదా. ముగ్గురు లేడీసేగా. దీంట్లో తప్పేమన్నా ఉందా? భోజనం చేస్తాను కానీ కూర్చుంటున్నా సాపేసుకుని. భోజనం కూడా జర పొద్దున్న నుంచి 11:30కి భోజనం రిక్వెస్ట్ చేసాం. మొత్తం తింటామమ్మా అని రిక్వెస్ట్ చేసాం. కనీసం దానికన్నా ఇవ్వాలిగా. నేను పెడితే మామూలుగా ఉండదు. అదవుతున్నా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మాకు ఉన్నాయి. ఇంటర్నెట్ లో మేము పెట్టుకోలేమా? వంట తీసి ఎవరికి పెట్టుకుంటూ పెట్టుకుంటుంది. ఎవరికి పెట్టాలో వాళ్ళకే పెడతాం. అడిగినప్పుడు పర్మిషన్ ఇవ్వాలి. తినేసి వెళ్ళిపోతాం అమ్మా. పర్మిషన్ లేదు, మీరు గబా పిల్లగాని పెట్టాలని పెట్టుకొని వెళ్ళిపోండి అమ్మా అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు ప్రిన్సిపల్ మేడం కదా. ఇప్పుడు మా పిల్లల్ని మీకు అప్పచెప్తున్నామంటే ఒక తల్లిలాగా తండ్రిలాగా అన్ని విషయాల్లో మీరు ఉంటారనేగా. మీకు